భరద్వాజ గారు, 'మద్రాసి' మూవీ చూసారు మీరు. హ్మ్. ఏంటి పరిస్థితి ఎలా ఉంది? అంటే మురుగదాస్ చాలా ఎలిమెంట్స్ తీసుకొని హ్మ్. ఒక మెయిన్‌గా అతను 'మద్రాసి' అని టైటిల్ పెట్టడంలోనే ఒక సెంట్రల్ ఐడియా ఉంది. హ్మ్. దాదాపుగా అన్ని భాషల్లోనూ అదే టైటిల్‌తో రిలీజ్ చేశారు సినిమాని. హ్మ్. ఇది కూడా వ్యూహమే. జనరల్‌గా డబ్ చేసినప్పుడు ఆ లొకాలిటీలోకెళ్తుంది కథ. హ్మ్. అంటే ఇప్పుడు మెడ్రాస్‌లో జరిగినట్టుగా తమిళ్ వెర్షన్‌లో ఉంటుంది. హైదరాబాద్‌లోనూ, వైజాగ్‌లోనూ జరిగినట్టుగా తెలుగు వెర్షన్‌లో నడుస్తుంది. ఇంతకుముందు సినిమాలు చూస్తే జనరల్‌గా. జనరల్‌గా కానీ ఈ సినిమా టోటల్‌గా అన్ని భాషల్లోనూ 'మద్రాసి'. మద్రాసీనే. మెడ్రాస్‌లో జరుగుతున్నటువంటి కథగానే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాడు. హ్మ్. దీని వెనకాల ఒక పొలిటికల్ ఇది ఉంది, ఒక లైన్ ఉంది అని అనిపిస్తుంది. హ్మ్. అంటే ఈ మధ్య కాలంలో తమిళనాడులోకి ఎంటర్ కావాలి అని నార్త్ ఇండియాకు చెందినటువంటి పొలిటికల్ పార్టీస్ ప్రయత్నం చేయటం, దాన్ని అడ్డుకోవటం అనే కార్యక్రమం ఒకటి అండర్‌లైన్‌లో పెట్టి, హ్మ్. అంటే ఆల్రెడీ ఈ సినిమా ట్రైలర్ నుంచి కొంత క్రిటిసిజం వచ్చింది ఆ యాంగిల్‌లో. ఆ ఎలిమెంట్ ఉంది సినిమాలో. హ్మ్. అంటే మతం పేరుతోనో, దేవుడి పేరుతోనో ఇక్కడ ఎవరు ఏమీ చేయలేరు అని ఒక డైలాగ్ ఉంది. హ్మ్. అక్కడి నుంచి మొదలుపెట్టి వెపన్స్ అంటే మెడ్రాస్ తమిళనాడులోకి వెపన్ కల్చర్ తీసుకురావడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారు అని, అక్కడి నుంచి సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్లకి, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఆఫీసర్లకి మధ్య ఒక ఘర్షణ. హ్మ్. ఇలా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఇది ఒక రకంగా నార్త్ వర్సెస్ సౌత్ అనే ఒక యాంగిల్ తీసుకున్నాడు. హ్మ్. ఆ యాంగిల్‌ని అండర్‌ప్లే చేస్తూ ఈ వెపన్ కల్చరు, దాని వెనకాల స్మగ్లింగు, వాళ్ళతో ఘర్షణ, ఎన్ఐఏ ఆఫీసర్స్ మధ్యలో, ఈ ఎన్ఐఏకి, స్మగ్లర్లకి మధ్యలో ఈ హీరో క్యారెక్టర్‌ని ఫిట్ చేశాడు. ఫిట్ చేసి హీరో క్యారెక్టర్‌లో జనరల్‌గా ఆయనకొక పద్ధతి ఉంది మురుగదాస్‌కి. మనం 'స్టాలిన్' సినిమాలో చూసాం. నువ్వొకళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు ముగ్గురికి సహాయం చేస్తే అని ఒక స్కీమ్. హ్మ్. అలా ఇందులో కూడా ఆ తరహా ధోరణి ఒకటి నడుస్తుంది హీరో క్యారెక్టర్ మీద. అంటే హీరో కొంచెం అబ్నార్మల్‌గా కనిపిస్తూ ఉంటాడు ప్రపంచానికి. నార్మల్ ప్రజలు రియాక్ట్ అయినట్టు అతను రియాక్ట్ అవ్వడు. హ్మ్. నార్మల్ ప్రజలు అంటే ఎలా రియాక్ట్ అవుతారు ప్రతి సందర్భానికి, అలా రియాక్ట్ అవ్వాలని హీరోయిన్ కోరుకుంటుంది. ఓకే. అలా తయారవుతాడు అతను. తయారైన తర్వాత నచ్చటం మానేస్తాడు. హ్మ్. మళ్ళీ నువ్వు పాత పద్ధతిలోనే ఉండు, అదే బాగుంది అంటుంది ఆవిడ. హ్మ్. ఈ 2 క్యారెక్టర్ల మధ్య కొంత రుక్మిణి వసంత్ చేసింది ఆ క్యారెక్టరు. అవును. యువతల శివకార్తికేయన్ తనకి 'అమరన్' సినిమా నుంచి ఒక ఇదొచ్చింది, ఒక ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ మీద ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్‌లో వర్కౌట్ చేయాలని ఈయన డిజైన్ చేసుకున్నాడు. ఇలా 4, 5 లేయర్‌లలో కథ నడుస్తుంది. ఈ 4, 5 లేయర్‌లలోనూ విపరీతమైన యాక్షన్ పెట్టాడు. ఫైట్స్ ఉన్నాయి సినిమా నిండా. అంటే ప్రతి సన్నివేశం కూడా అది ముందో వెనకో ఒక యాక్షన్ బ్లాక్‌తో ఎండ్ అవుతుంది. హ్మ్. ఈ లెవెల్‌లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. టోటల్‌గా ఎంగేజింగ్‌గా ఉంది సినిమా. ఎంగేజింగ్‌గా ఉంది. జనాల్ని కూర్చోబెట్టగలిగింది. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా కొంత మిక్స్ చేయగలిగాడు తన పద్ధతిలో. సినిమా పర్వాలేదు, కానీ ఏదో మిస్ అయింది అనేటువంటి ఫీలింగ్ ఒకటి. హ్మ్. అంటే 'మురుగదాస్' సినిమాలో ఇంకొంచెం ఇంటెన్సిఫై చేసి చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి. ఇందులో అతను చెప్పదలుచుకున్న విషయాన్ని బలంగా చెప్పడంలో ఎక్కడో మొహమాట పడ్డాడు అని అనిపిస్తుంది. అందుకని ఇవన్నీ కూడా దానికోసం అల్లుకున్న కథ ఒరిజినల్‌గా. హ్మ్. అల్లుకుని చెప్పాల్సిన పాయింటు మొదట, చివర చెప్పేసి మధ్యలో వదిలేసాడు దాన్ని. ఓకే. ఓకే. ఆ వదిలేయటంతో ఆ గ్యాప్ అంతా నడిచింది సినిమా. ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు ఇతను అనేటువంటి ఒక ఫీల్‌లోకి ఆడియన్స్‌ని తీసుకెళ్ళాడు. హ్మ్. చివరికి ఎలా తయారైందంటే ఒక రొటీన్ యాక్షన్ డ్రామాగా తయారైందది. ఓకే. అందుకని సినిమా అంత భారీ స్థాయిలో, అతను ఊహించిన స్థాయిలో ఆకట్టుకునే పరిస్థితి కాదు. అలాగని ఆయన గతంలో తీసినటువంటి కొన్ని సినిమాలు చూసాం మనం. హ్మ్. మహేష్ బాబుతో చేసినటువంటి డిజాస్టర్‌లు కొన్ని ఉన్నాయిలే. హ్మ్. డిజాస్టర్‌లున్నాయి. హ్మ్. అంత బలహీనమైన పరిస్థితి అయితే కాదు. హ్మ్. సినిమా ఎంగేజ్ చేయగలిగాడు. హ్మ్. థియేటర్‌లో కూర్చున్న ఆడియన్స్ నెమ్మదిగా దాంతో కదులుతారు. అదే చెప్పాలనుకున్న పాయింట్ డివైడ్ అయిందంటారు మీరు. బలంగా చెప్పలేదు. ఆ! ఆ బలంగా చెప్పకపోవడం అనే దాని తాలూకా ప్రభావం. అలాగే ఎన్ఐఏ ఆఫీసర్లు వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో కూడా వెళ్ళాడు కొంత. దాన్ని కూడా పెద్దగా వాడుకోలేదు. హ్మ్. ఊరికనే తడిమి వదిలేసాడు. అది ఇంకొంచెం లోతుకెళ్ళుంటే బానే ఉండేది. అంటే డ్రిల్లింగ్ లేదు. సన్నివేశాలు అతను రకరకాలుగా అనుకున్నాడు.
దాని మీద ఇంకొంచెం కసరత్తు చేసుంటే బాగుండేది. ఉమ్. అక్కడ ఒక తండ్రి కొడుకు క్యారెక్టర్ తీసుకున్నాడు. ఆ తండ్రి కొడుకుల కాన్ఫ్లిక్ట్ని ఇంకొంచెం డ్రైవ్ చేసుంటే ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేవాళ్ళు. సెకండ్ హాఫ్లో వాళ్ళ మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు కనెక్ట్ అయ్యేవి. ఇలా కొన్ని లోపాలు, కొన్ని ఇవి వాటి మధ్య అలా నడుపుకుంటూ సినిమాని తీసుకెళ్ళిపోయాడు. పర్వాలేదు, ఉమ్. ఓవరాల్గా సినిమా అంత గొప్ప సినిమా కాదు, కానీ పర్వాలేదు, అబోవ్ యావరేజ్ సినిమా అని చెప్పుకోవచ్చు దీన్ని. ఓకే ఓకే. ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి సార్? శివకార్తికేయన్ చాలా బాగా చేశాడు. ఉమ్. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసింది. విలన్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఉమ్. వాళ్ళిద్దరి మీద ఎక్కువ కేంద్రీకరణ పెట్టాడు. ఇద్దరిని అట్నుంచే తీసుకొచ్చాడు. ఉమ్. యాక్షన్ పార్ట్ విపరీతంగా ఉంది వాళ్ళిద్దరి వైపు నుంచి. ఉమ్. ఆ రెండు విలన్ క్యారెక్టర్లు చాలా బలంగా నడిపాడు. యాక్షన్ ఎపిసోడ్స్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే ప్రొఫెషనల్ ఫైటర్స్ వాళ్ళిద్దరూ. దాని తాలూకా ఎఫెక్ట్ తెర మీద కనిపించింది. అలా ఆర్టిస్టులు అందరితోనూ మంచి నటన రాబట్టుకున్నాడు. డైరెక్టర్గా తనకు సంబంధించి టేకింగ్ సైడ్ తను హెవీగానే వెళ్తాడు. తమిళ డైరెక్టర్లు అందరికీ ఉంది అది. కాకపోతే స్క్రిప్ట్ ఇంకొంచెం ఇంటెన్సిఫై చేసుంటే బాగుండేది. ఓకే.